రావడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుతో పెట్టినటువంటి విద్య అనే విషయం అందరికీ తెలిసిందే. దానికి మరొక వాస్తవ ఉదాహరణనే ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి అని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. జీవోల్ని ముద్రించే దానిపైన, జీవో ఇష్యూ రిజిస్టర్ పైన, జీఓఆర్ వెబ్సైట్ పైన. సరే, తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తన అబద్ధాలతో, తన మోసాలతో చివరికి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వంలో 78 కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, పత్రికలకు తెలియకుండా, మీడియా సమూహాలకు తెలియకుండా 78 రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ జీఓఆర్ వెబ్సైట్ని తిరిగి పునఃసంస్కరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమని సెలవిచ్చారంటే, పారదర్శక పాలనకు సాక్ష్యం మా పరిపాలన, ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, మేము ఏ వివరాలని గోప్యంగా ఉంచం, మాకు ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉందని ఆగస్టు 30, 2024 పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గల చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత గొప్ప ఆలోచన ఉందంటే, ఆయన ట్విట్టర్లో కూడా రివైవల్ ఆఫ్ ది జీఓఐఆర్ వెబ్సైట్, ఏ కమిట్మెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్సీ అని చెప్పి ఈ 7 నెలల కాలంలో 78 జీవోలు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసి, దాంట్లో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖలో 36, మున్సిపాలిటీ విభాగానికి సంబంధించి 14 జీవోలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 జీవోలు, ఆర్థిక శాఖకు సంబంధించి 5 జీవోలు, ఇరిగేషన్కి సంబంధించి మరొక 6 జీవోలు, హోంశాఖకు సంబంధించి మరొక 4 జీవోలు ఇచ్చారు. ఇంతెందుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 6 జీవోలు ఒకే రోజు కాన్ఫిడెన్షియల్ పేరుతో. సహజంగా ఆఫీస్ మాన్యువల్ ప్రకారం చాప్టర్ రికార్డు మేనేజ్మెంట్ మాన్యువల్లో చూస్తే జీవోలు 3 రకాలుగా విభజించి ఇష్యూ చేసుకుంటారు. ఒకటి మెయిన్ సిరీస్,